కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాడని నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డిలు అన్నారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. నల్గొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డిలు, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, పార్టీ శ్రేణులతో కలిసి సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో కోట్లాది రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నా ప్రతిపక్ష పార్టీల నేతలు కళ్ళుండి చూడలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతిపక్ష పార్టీల అసత్య ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించేందుకు ఎప్పుడైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. దమ్ముంటే ప్రతిపక్షాలు చర్చకు రావాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలతో పాటు మంత్రి కోమటిరెడ్డిపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని ఆరోపించారు. ఇకనైనా అసత్య ఆరోపణలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన రీతిలో గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, కత్తలకోటి, బషీర్, ఇటికాల శ్రీనివాస్, ఏఏ ఖాన్, జూలకంటి సైదిరెడ్డి, దుబ్బరూప, నాగమణి రెడ్డి, సూర్రెడ్డి సరస్వతి, జూలకంటి ధనలక్ష్మి, నాంపల్లి భాగ్య, లలిత, వంగల అనిల్ రెడ్డి, పిల్లిగిరి యాదవ్, గాలి నాగరాజు, కూసుకుంట్ల రాజిరెడ్డి, నంద్యాల వీర బ్రహ్మానందరెడ్డి, మామిడి కార్తిక్, పాదం అనిల్, జానీ జంజీరాల గిరి, తబ్రేజ్ శ్రీనివాస్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఎవరైతే క్యాంప్ ఆఫీస్లో మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మన సోనియా గాంధీ గారి బర్త్డే సెలబ్రేషన్ జరుగుతున్నాయి. ఈ సెలబ్రేషన్లో పాల్గొంటున్న టౌన్ కాంగ్రెస్ మోహన్ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు, లక్ష్మయ్య గారు, జెడ్పీటీసీ గారు, జూకూరి రమేష్, మార్కెట్ చైర్మన్ గారు, సంపత్ రెడ్డి గారు, మరియు మాజీ చైర్మన్ బొడ్డుపల్లి లక్ష్మి గారు, ఏ ఖాన్ గారు, ఉన్న నాయకులందరికీ, కౌన్సిలర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, ఏదైతే సోనియా గాంధీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పోతుందని తెలిసి కూడా ఆంధ్రాలో తెలంగాణ ఇచ్చి ఏదైతే మంత్రి గారు త్యాగం ఆ రోజు 1200 బలిదానాలు అనుకోని మంత్రి గారు రాజీనామా చేసి పార్టీ మీద ఫోర్స్ పెట్టి తెలంగాణ డిసెంబర్ 9న మనం తెలంగాణ దివస్గా ప్రకటించుకున్నాము. అదే సోనియా గాంధీ గారి బర్త్డేని మనమందరం ఆ సోనియా గాంధీ గారు ఏదైతే త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ త్యాగం చేసి ఇచ్చిన ఈ తెలంగాణ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే 10 ఏళ్ళ దొంగ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు బడుగు బలిగిన వర్గాలకు డెవలప్మెంట్ అంటే ఏదో చూపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మనందరం కాంగ్రెస్ పార్టీ జెండా వీడకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే పార్టీ సూచించిన ప్రతి ప్రోగ్రాం చేసుకుంటా ఏదో సోషల్ మీడియాలో పార్టీ మీద అనవసరంగా అబద్ధాలు ఇస్తున్నారు. మన మంత్రి గారు డెవలప్మెంట్ చేస్తే 5 నెలలు ఎలక్షన్ కోల్పోతే 7 నెలలు ఏం చేస్తామన్నా కళ్ళకు కనిపిస్తలేవు. నల్గొండ పట్టణంలో కానీ అండర్ గ్రౌండ్ కానీ సీసీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అలాగే మనకి ఏదైతే బైపాస్ తీసుకొచ్చాడు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏందమ్మా అంటే ఉన్న గత ప్రభుత్వం 2014 చేసిన ఎల్లెంల ప్రాజెక్టు ఒక 90 కోట్లు ఏలేని ప్రభుత్వం ఈరోజు మన గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న నాయకులు. అలాగే సీషియన్ టన్నెల్ అనుకోండి 14 లోపల మనం ఎన్నో సబ్సిడీలు తెచ్చుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 8 తెచ్చుకున్నాం. 2 జూనియర్ కాలేజ్ కనగాల తిప్పర్తి జూనియర్ కాలేజ్, ఘాట్ రోడ్లు, ఏదైతే లక్సాఫ్ దర్గా అనుకోండి, బ్రహ్మగారి గుట్ట అనుకోండి, నల్గొండ చుట్టుపక్కల 380 కోట్ల ఆర్ఎన్బి రోడ్లు అనుకోండి, 90 కోట్ల పిఆర్ రోడ్లు అనుకోండి. అలాగే మనం 60 రోజుల్లో మనకు సబ్స్టేషన్ పూర్తి చేసాం. త్వరలో నల్గొండ పట్టణంలో ఒక్క సబ్స్టేషన్ చేయడం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాం. అదే మెడికల్ కాలేజ్ ఓన్లీ స్లాబ్ వేసి వదిలిపెడితే సంవత్సరం కాలంలో మొత్తం బిల్లు ఇచ్చి పేమెంట్ చేసి మెడికల్ కాలేజ్ మంత్రి గారు చేశారు. అదే మెడికల్ కాలేజ్లో
నర్సింగ్ కాలేజ్ శంకుస్థాపన చేస్తాం, అది కూడా సంవత్సరంలో పూర్తి చేస్తాం. అదే దానిలో డెంటల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేపిస్తున్నాం. దాని పక్కన 300 కోటి ఇంటిగ్రేటెడ్ హాస్టల్, బడుగు బలహీన వర్గాల ఏదైతే హాస్టల్స్ ఇచ్చి గురుకులాలు ఇచ్చి ప్రైవేట్ బిల్డింగ్లో ఉంచి వాళ్ళని పిల్లల విద్యార్థుల చూస్తే అక్కడ వాళ్ళని చూస్తే ఎంతో బాధ అనిపిస్తుంది. దాని మంత్రి గారికి వహిస్తున్నటువంటి అన్న గుమ్మల్ మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నటువంటి అన్న గురి శ్రీనివాస్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్ అబ్బగూరు రమేష్ గారికి, లక్ష్మణ గారికి, జూకూరు రమేష్ అన్న గారికి, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కౌన్సిలర్లకు, మహిళా అధ్యక్షురాళ్ళు అలాగే అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరం కూడా ఇప్పటివరకు అందరం యూనిటీగానే పనిచేసుకుంటూ వస్తున్నాం. ప్రతి ఎలక్షన్ కూడా ఇట్లా యూనిటీగా పనిచేసుకుంటూ వస్తే రేపు మున్సిపల్ ఎలక్షన్లు కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ మంచి మెజార్టీతో గెలిచి అందరం కూడా మనమే కైవసం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరం కూడా ఇంతే యూనిటీగా పనిచేయాలని కోరుకుంటూ అమ్మ సోనియా గాంధీ పుట్టినరోజుని ఈరోజు అందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది.